జూన్ 22, 2025. ప్రైజ్ ద లార్డ్ అండి. బ్లెస్సింగ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు పేరట వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ప్రభు హస్తం నా పైన ఉండడం వల్ల, ఆయన కంచె నా పైన ఉండడం వల్ల, ఆయన కృప నా పైన ఉండడం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. మరి మీరు ఆయనను కలిగి ఉన్న మీరు కూడా ఎంతో సంతోషంగా, ఎంతో భద్రతగా ఉన్నారని అనుకుంటున్నాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నారా? ప్రతిరోజు దేవుణ్ణి మీట్ అవుతున్నారా? ఫస్ట్ దేవుణ్ణి లేవగానే దేవుడికి మోకరిస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా అండి? లేదంటే లేవగానే ఫోన్ చూస్తున్నారా? ఈ లోకంలో ఉండేటివి ఏది శాశ్వతం కాదు, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. ఏది శాశ్వతం? మరి ఆ పరలోకం అనేదే శాశ్వతం అండి. ఆ నిత్య జీవం అనేదే శాశ్వతము. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడండి, అదే నిజం అండి. ఈ రోజు నువ్వు రక్షణ పొందుకోకపోయి ఉంటే ఇదే ఆ రక్షణ దినము. ఈ రోజే ఆ రక్షణ దినం అనుకోండి. ఈ రోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. ఈ రోజే దేవుడు నిన్ను రక్షించాలని అనుకుంటున్నాడండి. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడి మాట వినడానికి ప్రతిరోజు బ్లెస్సింగ్ టీవీలో ప్రతిరోజు ఉదయకాల సమయంలో 5 నిమిషాలు దేవుడి కొరకు కేటాయిస్తారా? 5 నిమిషాలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇస్తారా? బైబిల్ చదువుకుందామా? ప్రార్థన చేసుకుందామా మనం అందరం కలిసి? ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా అండి? కీర్తనలు 147:3 చూడండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఈరోజు మనము గుండె చెదిరి ఉన్నామా? మన గూడు చెదిరిపోయిందా? మన జీవితమే చెదిరిపోయిందా? లేదా మన ఆరోగ్యం చెదిరిపోయిందా? మన ఫ్యామిలీస్ చెదిరిపోయాయా? ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాము? అన్ని చెదిరిపోయిన పరిస్థితిలో ఉన్నామా? ఎవ్వరు పట్టించుకోవట్లేదా? ఇలాంటి సమయంలోనే దేవుడు నిన్ను కడతా అంటున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కూడా కడతాడంట. ఆయన బాగు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? మరొక్కసారి ఎవ్వరు దాన్ని చెడగొట్టలేరు. మరొక్కసారి ఎవరు దాన్ని బాగు చేయకుండా మలచలేరు. ఆయన బాగు చేస్తే అలా ఉంటుంది. తమ్ముడు, చెల్లి, అరే నువ్వు ఎలాంటి విషయంలో చెడిపోయావు? దేవుడు నిన్ను కట్టాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు ఆయన తట్టు నువ్వు చూసినప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నీ గాయములను కడతాడు, నీ ఇంటిని కడతాడు, నీ గూడును కట్టి నిన్ను ఒక స్థానంలో నిలబెడతాడు. నువ్వేం చేయాలి? ఆయనను వెతకాలి. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దామా అండి? ప్రతి ఒక్కరము మరొక్కసారి వాక్యం చదువుతున్నాను, వినండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆయన బాగు చేస్తే మాత్రం ఎవ్వరి సహాయం మనకు అవసరం లేదండి. ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు ఆయన తట్టు చూడడానికి సిద్ధంగా ఉన్నారా? అన్ని చెదిరిపోయి ఉన్నారు కదా, అన్ని ఇబ్బందులలో ఉన్నారు కదా, అన్ని ఇరుకులలో ఉన్నారు కదా. ఆయన ఈరోజు నీ గూడుని కడదామని ఆశపడుతున్నాడు, నీ ఇంటిని కడదామని ఆశపడుతున్నాడు. నీ జీవితము చెదిరిపోయి ఉంది కదా, ఇప్పుడు నీ జీవితం కట్టాలని ఆశపడుతున్నాడు. ఆయనకు సమయాన్ని ఇవ్వండి, ఆయన తట్టు చూడండి, ఆయన చెయ్యి పట్టుకోండి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు తండ్రి. అయ్యా, మా గుండె చెదిరిపోయి ఉంది తండ్రి, మా గూడు చెదిరిపోయి ఉంది తండ్రి, మా జీవితాలే చెదిరిపోయి ఉంది తండ్రి. అయ్యా, యవనస్తులు ఎంతో మంది వాళ్ళ జీవితాలు చెదరగొట్టుకున్నారు తండ్రి. కానీ నీ వైపు కన్నులెత్తి చూస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేయండి తండ్రి. మా చెయ్యి పట్టుకోండి తండ్రి. మా గుండె చెదిరిపోవడం వల్ల తండ్రి అయ్యా మేము ఎంతో నష్టపోతున్నాం తండ్రి. మా జీవితాలే బాగుపడట్లేవు తండ్రి. అయ్యా, నీ తట్టు మా కన్నులెత్తి చూస్తున్నాం తండ్రి. మా గాయాలని కట్టమని అడుగుతున్నాం. మా గూడు చెదిరిపోయింది తండ్రి, కట్టమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. నీవు కడితే అది బలంగా నిలబడుతుంది తండ్రి. నీవు కడితే అది స్థిరంగా నిలబడుతుంది తండ్రి. అయ్యా, సహాయం చేయమని బతిమలాడుతున్నాను తండ్రి. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరును గాక నా దేవా. ఈ వాగ్దానం మా జీవితంలో ప్రభు మేము అనుభవింతుము గాక తండ్రి. అయ్యా ప్రభు, ఈ దినాన్న ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. బ్లెస్సింగ్ టీవీ ద్వారా తండ్రి ఎంతో మంది ఆశీర్వాదకరంగా ఉండే కృపని దయచేయమని అడుగుతున్నాం దేవా. ఎంతో మంది ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు తండ్రి, వాళ్ళందరిపైన నీ హస్తం ఉంచండి దేవా. వారికి ప్రభువా క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాలను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. మంచి నార్మల్ డెలివరీ అవ్వలాగిన సహాయం చేయండి. అయ్యా, గర్భం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తండ్రి, వాళ్ళపై మీ హస్తం ఉంచండి తండ్రి. మంచి గర్భఫలాన్ని
వాళ్ళకి దయచేయమని, మంచి పిల్లల్ని వాళ్ళకి దయచేయండి యేసయ్య. ఎటువంటి ప్రభా అనారోగ్యం వాళ్ళలో ఉన్న యేసు నామంలో ముట్టి స్వస్థత దయచేయమని అడుగుతున్నాము. గొప్ప దేవ, ప్రయాణాలకు వెళ్తుండగా తండ్రి మీ హస్తాలు వాళ్ళపై ఉంచండి. ఎటువంటి హఠాత్తు యాక్సిడెంట్లు వాళ్ళకి జరగకుండా దేవా నా దేశానికి కాపుదల దయచేయమని అడుగుతున్నాం. నా దేశం పైన నీ హస్తం ఉండును గాక తండ్రి. క్షేమం నా దేశం సొత్తే ఉండును గాక నా దేవ. మహోన్నతుడా ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, ఈ రోజు ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరును గాక నా దేవ. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.